హాయ్ అండి, అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, తక్కువ మంది లైక్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అది ఈకేవైసీ చేయించుకోండి, ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి, అలాగే కొత్త రేషన్ కార్డులకు స్ప్లిట్టింగ్ చేయించుకోండి అని చెప్పేసి మనకు కొన్ని కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి. అయితే ఇవి కేవలం మాటల వరకే పరిమితం అయ్యాయా, లేదంటే సచివాలయాల్లో వీటి పని జరుగుతుందా అనే విషయానికి వస్తే, నేను ఈ వీడియోస్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత నాకు కొన్ని కామెంట్స్ రావడం జరిగింది. ఏంటంటే, మీరు వీడియోలో ఈకేవైసీ చేయించుకోవచ్చు అని చెప్తున్నారు, ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవచ్చు అని చెప్తున్నారు, ఇక రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ చేయించుకోవచ్చు అని చెప్తున్నారు. మీ వీడియోస్ చూసి మేము సచివాలయంకి వెళ్తే అక్కడేమో ఆప్షన్ రాలేదంటున్నారు. ఏంటి, ఎవరే నమ్మాలి? గవర్నమెంట్ నుంచి నిజంగానే ఆర్డర్స్ వచ్చాయా, ఈ పనులు జరుగుతున్నాయంటే గవర్నమెంట్ నుంచి అసెంబ్లీలో ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ఈకేవైసీ ఎవరికైతే కంప్లీట్ కాలేదో, ఈకేవైసీ కంప్లీట్ కానందువల్లనే మేము కొత్త రేషన్ కార్డులను అయితే ఇన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాము. ఎప్పుడైతే ఈకేవైసీ అందరికీ పూర్తిగా కంప్లీట్ అవుతుందో అప్పుడు మేము కొత్త రేషన్ కార్డుని రిలీజ్ చేయాలనుకున్నామని చెప్పేసి మనకి స్పష్టంగా మంత్రి గారైనటువంటి నాదెళ్ల మనోహర్ గారు అయితే మనకి చెప్పడం జరిగింది. అయితే సచివాలయాల్లో ఈకేవైసీ ఎందుకు చేయట్లేదు? నిజంగానే చేయట్లేదా, లేదంటే కొన్ని చోట్ల చేస్తున్నారా? కొన్ని చోట్ల సచివాలయ అధికారులు ఏమన్నా వాళ్ళకి వేరే వేరే పనులు ఉండడం వల్ల పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారా? మనకి ఇక్కడ గవర్నమెంట్ అయితే చాలా క్లారిటీ చెప్పింది. ఈకేవైసీ ప్రతి ఒక్కరూ చేయించుకోండి, సచివాలయాల్లో ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రేషన్ షాపుల్లో ఉన్నటువంటి ఈపోస్ మిషన్లకు కూడా ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో, అలాగే ఒక లిస్ట్ కూడా రావడం జరిగింది, వీళ్ళు ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పేసి, వీళ్ళందరినీ కూడా ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే కోరుతుంది. అయితే లిస్టులో ఎవరి పేర్లు వచ్చాయి, ఎవరి పేర్లు రాలేదు, ఎవరు ఈకేవైసీ చేయించుకోకూడదు అని చెప్పేసి మనకు చాలా కన్ఫ్యూజన్. సో డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి అడగచ్చు. రేషన్ కార్డు తీసుకొని వెళ్ళేసి రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చేసి, ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అయిందా లేదా, ఎంతమందికి ఈకేవైసీ అయింది అడిగితే చెప్తారు. కానీ సచివాలయ అధికారులు జాప్యం చేస్తున్నారు. ఇంతకుముందు ఈ వాలంటీర్లు ఉన్నప్పుడు ఈ వాలంటీర్లకే అన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఈ వాలంటీర్లు తిరిగి ఈ పనులు పూర్తి చేసేవాళ్ళు. 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉండేవాడు, అన్ని ఇళ్ళకి తిరిగేవాడు, ఈకేవైసీ చేయించేవాడు, ఈకేవైసీ అప్డేట్ చేయించేవాడు, అలాగే రేషన్ కార్డు స్ప్లిట్టింగ్కి అప్లికేషన్ ఇచ్చేవాడు, రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ అప్లికేషన్ ఇస్తే మళ్ళీ ఈకేవైసీ చేయించేవాళ్ళు. కార్డు ఇచ్చేంత వరకు కూడా వాలంటీర్లకే ఆ బాధ్యత ఉండేది. అయితే ఈ వాలంటీర్లు అప్లికేషన్ తీసుకెళ్ళిన తర్వాత సచివాలయం అధికారులు చేస్తారు, చిన్నగా పక్కన పెట్టేసి టైప్ చేయాలి కదా. అంటే ఇక్కడ చాలా ఇళ్ళు ఉంటాయి వార్డులో, సచివాలయ పరిధిలో అన్ని అప్లికేషన్లు తీసుకొచ్చేసి ఒక దగ్గర ఇస్తారు. ఈ డిజిటల్ అసిస్టెంట్ ఇవన్నీ అప్లికేషన్లు ప్రాసెస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. టైం పట్టినప్పటికీ కూడా ఈ వాలంటీరు టయాన్ని బట్టి అతన్ని మళ్ళీ అడిగి ఆ అప్లికేషన్ని పూర్తి చేయించేవాళ్ళు, ఇంటికి ఈకేవైసీ చేయించేవాళ్ళు. అయితే ఇప్పుడు ఎవరు ఈకేవైసీ చేయిస్తున్నారో తెలీదు, ఎక్కడ చేస్తారో తెలీదు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో తెలీదు. గవర్నమెంట్ నుంచేమో ఆర్డర్స్ వస్తున్నాయి, కొత్త రేషన్ కార్డు రిలీజ్ చేస్తున్నాం, స్ప్లిట్టింగ్ చేసుకోండి, సింగిల్ ఉమెన్ కార్డు కూడా ఇష్యూ చేస్తున్నాము, విడోవర్ రేషన్ కార్డులు స్ప్లిట్టింగ్ చేసుకోండి, ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఈకేవైసీ కంప్లీట్ చేయకపోతే నెక్స్ట్ నుంచి బియ్యం రావు మనకి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ సచివాలయం ఎంప్లాయీస్ మాత్రం ఈకేవైసీ రాలేదు, మాకు చేయటానికి కుదరడం లేదు, కొత్త రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్కి రాలేదని చెప్తున్నారు. ఇక్కడ ఎవరిని నమ్మాలి? ఎవరి దగ్గర పొరపాట్లు ఉన్నాయి, ఎవరి దగ్గర లోపం ఉంది అనేది అర్థం కాని పరిస్థితి. సో కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ నుంచి అయితే మనకి ఈకేవైసీ చేయించుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈకేవైసీ అప్డేట్ కూడా చేయించుకోవచ్చు. ఈకేవైసీ అప్డేట్ అంటే ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకున్నప్పుడు, ఇంతకుముందు మీరు ఎప్పుడో ఈకేవైసీ చేయించుకొని ఉంటారు, మళ్ళీ ఆధార్లో మార్పులు చేర్పులు చేశారు, ఇంతకుముందు చేసిన అప్డేట్ విషయాలు మాత్రమే అక్కడ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఆధార్ మార్చినప్పుడు మళ్ళీ మీరు ఈకేవైసీ అప్డేట్ చేయించుకుంటే ఆధార్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మళ్ళీ అక్కడ ఈకేవైసీలో అప్డేట్ అవుతుంది. ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళకే నెక్స్ట్ మంత్ నుంచి బియ్యం ఇస్తామని చెప్తున్నారు, కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఈకేవైసీ అయితేనే నెక్స్ట్ మంత్ నుంచి బియ్యం ఇస్తాం.
చెప్తున్నారు. ఈకేవైసీ పూర్తి అయితేనే కొత్త కార్డులు రిలీజ్ చేయడానికి మాకు అవకాశం ఉంటుందని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అసెంబ్లీలో రేషన్ కార్డులకు సంబంధించి స్ప్లిట్టింగ్ ఆప్షన్ రిలీజ్ చేశారు. స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుందని చెప్పి కొన్ని సచివాలయ ఎంప్లాయీస్ కొంతమంది వీడియోస్ తీసుకోబెట్టారనమాట. సచివాలయంలో పనిచేస్తున్నాం మేము, కొత్త రేషన్ కార్డులకి స్ప్లిట్టింగ్ ఆప్షన్ రిలీజ్ అయిందని చెప్పేసి ఆప్షన్గా మనం చూపిస్తున్నారు కొంతమంది. మరి మిగిలిన వాళ్ళు ఎందుకైతే ఇంకా రాలేదని చెప్తున్నారు? దేనికోసం? ఎవరికి కంప్లైంట్స్ ఇవ్వట్లేదనా? చూడండి, ఒక విషయం, ఆప్షన్ వస్తే వచ్చిందని చెప్పాలి, టైం పడితే టైం పడుతుంది, మేము చేస్తాము, అప్లికేషన్ ఇచ్చి వెళ్ళని చెప్పాలి. అటు ఇటు కాకుండా మాకు అప్లికేషన్ రాలేదని చెప్తున్నారు, గవర్నమెంట్ నుంచి అయితే మనకి రిలీజ్ అయ్యిందని చెప్తున్నారు. సచివాలయ ఎంప్లాయీస్ దయచేసి ప్రజల్ని అనేక సార్లు తిప్పించుకోవద్దు. పని అయితే అవుతుందని చెప్పండి, కాకపోతే లేట్ అవుతుందని చెప్పండి, ఆప్షన్ రాకపోతే రాలేదని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. 100 మంది వస్తారు ప్రజలు, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకుంది. వాలంటీర్లు ఏ విధంగా అయితే 50 ఇళ్లలోని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ వచ్చారో మీరు అలాగే చెప్పాల్సి ఉంటుంది. అది మీ బాధ్యత. ప్రతి ఒక్కరికి చెప్పాలంటే చెప్పాలి, తప్పదు. మన డ్యూటీ అది, మన ఉద్యోగమే అది. మనం ప్రజలకి సేవ చేయడానికి అక్కడ కూర్చున్నాం. సో విసుక్కోకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి క్లియర్గా విషయాలు తెలియజేస్తే ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. గవర్నమెంట్ మీద మంచి అభిప్రాయం ఉంటుంది, మన మీద మంచి అభిప్రాయం ఉంటుంది, వ్యక్తిగతంగా మంచి అభిప్రాయం ఉంటుంది. రేషన్ కార్డుకు స్ప్లిట్టింగ్ ఆప్షన్ రిలీజ్ చేశారు, కానీ కొన్ని సచివాలయాల్లో చేయలేదని చెప్తున్నారు, కొన్ని సచివాలయాల్లో చేస్తున్నారు. సో ప్రజలు ఆప్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, మీరైతే సచివాలయంలో అడగండి. ఒకవేళ ఎవరైనా కూడా రాలేదు అంటే డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, వెళ్ళేసి ఎంఆర్ఓ ఆఫీస్లోనే అడగండి, అక్కడ కంప్లైంట్ చేయండి. ఒకవేళ తప్పు చెప్తే, లేదు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా జరగట్లేదు అంటే ఆర్డీఓ ఆఫీస్ ఉంటుంది, సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, వెళ్ళండి, అడగండి. తప్పు లేదు, ఒక రోజు పోతే పోయింది సమయము, క్వశ్చన్ చేయండి. చేస్తే కానీ మనకి పనులు కావు. అలాంటి పరిస్థితి నెలకొనకూడదు, కానీ అలాంటి పరిస్థితి వచ్చేలా చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.